ఫ్రెండ్స్, ఇవాళ మనం ద డీప్ వెబ్ బేసిక్ విషయం అండి. చంపడం అనేది ఒక ఆర్ట్. సైకోగాల్ ఆర్టిస్టులు, అమెరికా వాళ్ళు పర్ఫెక్షనిస్టులు. ఇదే మన సినిమా ప్లాట్. మూవీ స్టార్ట్ అవగానే పొదల్లోకి వెళ్ళిపోతాం, అంటే అడవిలోకి వెళ్ళిపోతాం. అడవిలో ఎమాండా అని చెప్పి ఒక అమ్మాయి ఉంటుంది. చూస్తుంటే ఈ అమ్మాయికి ఏదో నైట్ తాగింది ఎక్కువైపోయి ఇల్లు అనుకుని అడవిలో వచ్చి పడుకుని పోయిందేమో అని అనుకోవద్దు. అంటే నైట్ కొంచెం తాగింది ఎక్కువ అయ్యింది అనుకోండి అలాగే ఈ అమ్మాయికి. అది నెక్స్ట్ చూస్తాం. కానీ ఇక్కడ పడుకోవడానికి వేసినది కాదు, ఆ మెడలో చూస్తే అర్థమైపోతుంది. అదేంటనుకుంటున్నారు? కెమెరా, వీడియో కెమెరా. ఎవడో దాన్ని ఓడబేయకుండా ఇనప చైన్లతో వేసి మీద కట్టేసి ఉంటాడు. ఇంకో పక్క ఈ అమ్మాయి ఇక్కడ పడిపోయింది కదా, వాడు ఇప్పుడు ఈ అమ్మాయికే కాదు చుట్టుపక్కల అడవిలో చెట్లకు కూడా కెమెరాలు పెట్టి ఉంచుతాడు. కట్ చేస్తే నిన్న నైట్ కి వెళ్ళిపోతాం. ఈ అమాండా ఉంది కదా, ఈవిడ వాళ్ళ మిగతా ఇద్దరు ఫ్రెండ్స్ తో కలిసి మిడ్ నైట్ మసాలా దోశలు తిని దీంతో పాటు ఏమైనా తాగితే బాగుంటది అని చెప్పి బాగా లోపలికి వెళ్ళిపోయి ఫుల్ కక్కు వచ్చేదాకా తాగుతుంది. అమాండా వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ కి బాగా ఎక్కువైపోయింది. ఇంకో చుక్క కూడా తాగే స్టేజ్ లో లేదు. కానీ అమాండా పాపకి ఇంకా తాగినట్టు కూడా లేదు. అప్పుడే ఎవడో ఫోన్ చేసి మేము ఇక్కడ ఇంకా తాగుతున్నాం, ఇక్కడికి వస్తే ఫుల్ గా తాగొచ్చు అని చెప్పి మెసేజ్ పెట్టి ఉంటాడు. ఈవిడ ఎక్కడ తొందరగా అడ్రస్ పెట్టని చెప్పి మెసేజ్ పెడుతుంది. ఈ అడ్రస్ కూడా పెడుతుంటాడు. అసలు ఆ పెట్టినోడు ఎవడో కూడా తెలియకుండా తాగడానికి వచ్చేస్తా నాకు ఉంచండి అని చెప్పి వెళ్ళిపోతుంటది. అటు ఇటు వాడు ఎటంటే అటు వెళ్ళిపోతుంది. కొంచెం దూరంకి వెళ్ళి చూస్తే చుట్టుపక్కల ఎవ్వడూ లేడు. అంటే మిడ్ నైట్ కదా, అందుకే ఓకే. ఇప్పుడు మిడ్ నైట్ లేదు, ఏం లేదు, అర్ధరాత్రి ఇప్పుడు ఓట్ల నిండా ఉంటున్నారు జనాలు. పాపం దెయ్యాలని దిక్కు తోచని స్టేజ్కి వెళ్ళిపోయి బిక్కుమంటూ బతుకుతున్నాయి. మిడ్ నైట్ ఒక్కటే అండి అంతకుముందు వాళ్ళకు ఉండే టైము. ఆ టైంలో ఎవడో ఒకడు బయటకు వస్తాడు, మిగతా జనాలు ఉండరు, వాడిని భయపెడదాం అని చెప్పి ఎంతో ఆశగా ఉండేవాళ్ళు. ఇప్పుడు పౌలు కంటే నైటే జనాలు ఎక్కువ అయిపోయాయి రోడ్ల మీద. ఆ డిస్కో లైట్లు తట్టుకోలేక దెయ్యాలకి కళ్ళకి వచ్చేసి నైట్ అయితే చాలు ముళ్ళ కంపల్లోకి పోయి దాక్కుని బతుకుతున్నాయి. అలా ఉంది నైట్ సిచ్యువేషన్ ఇప్పుడు. ఇప్పుడైతే వాడు మందు పోస్తా అని చెప్పి పిలిచాడు కదా, ఎక్కడ కనిపించలేదు. అప్పుడే అమ్మాయికి జోకర్ సింబల్ మెసేజ్ వచ్చింది. ఎవడో వెనక నుంచి అమాండాకి ముసుగేసేసి తీసుకుని వెళ్ళిపోతాడు. కట్ చేస్తే అడవిలో ఉంటాం. సినిమా స్టార్టింగ్ సీన్ చూసి అదే ఇది. అంటే ఇప్పుడు అడవిలోకి స్టార్టింగ్ లో ఎలా వచ్చింది అనేది ఏదో బాహుబలి రేంజ్ ట్విస్ట్ అన్నట్టు చూపించాడు మనకి. తాగింది ఎక్కువైపోయి రోడ్డు మీద దిగుతుంటే ముసుగేసి తీసుకొచ్చేసాడు. దానికి ముందు అది చూపించి తర్వాత ఇది చూపించి ఈవిడ ఇంకోకే పొద్దునే ఈవిడ అడవిలో పడి అటు ఇటు దిగుతా ఉంటది. అలా వెళ్తూ ఉంటే చాలా మంది మనుషుల పోస్టర్స్ కనిపిస్తాయి, మిస్సింగ్ అని చెప్పి. అక్కడ ఈవిడ పోస్టర్ కూడా కనిపించింది మిస్సింగ్ అని. అది చూసి ఫుల్ షాక్ అయిపోద్ది. బాడీ మీద భయంకరమైన సీసీటీవీ కెమెరా అతికించినప్పుడు భయపడలా. ఇది చూసి భయపడిపోయింది. కరెక్ట్ ఇదే టైంకి మాస్క్ బాబాయిలు వచ్చేస్తారు. వాళ్ళందరి దగ్గర ఇంజక్షన్లు ఉంటాయి, చాలా బ్రాండ్లు ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. అంటే ఇంకా చాలా చూడబోతున్నాం. ఇప్పుడు ఏదో ఒక బ్రాండ్ మొత్తం మంది వేసేసి అమాండాని ఎత్తబోతారు. కళ్ళు ఓపెన్ చేసి చూసేటప్పటికి ఈ విధంగా కట్టేసి అక్కడ నుంచోబెట్టు. ఎదురుగా కెమెరా ఉంటుంది, అందులో నుంచి ఆడియో కూడా వస్తుంది. ఏంటి, మా ప్రేక్షకుల కోసం ఒక నవ్వు అని చెప్పి. ప్రేక్షకులు ఏంటంటే ఇదంతా లైవ్ షో అండి, ఎక్కడ పెడితే అక్కడ కెమెరాలు ఎందుకు పెట్టారు, బిగ్ బాస్ షో ఇది. టార్చర్ పెట్టి చంపుతుంటారు. అందులో నిజంగా చంపారు, ఇందులో నిజంగా చంపేస్తారు. అది ఒకటే తేడా. ఈ షోలు ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఏమవుతుందంటే తెచ్చి అక్కడ పెడతారు. లైవ్ అన్నాక ఇంకా కామెంట్స్ పెడుతూ ఉంటారు కదా జనాలు. ఆ కామెంట్స్ లో ఏంటంటే అక్కడ ఉన్నోడిని ఎన్ని రకాలుగా చంపొచ్చు, ఎన్ని రకాలుగా చిత్తహింసలు పెట్టొచ్చు, అవన్నీ కామెంట్స్ లో పెడుతుంటారు. ఎవడు ఎక్కువ డబ్బులు ఇచ్చి అది చేయండి అంటే వాళ్ళు చెప్పినట్టే వీళ్ళు చేస్తారు. సో ఇక్కడైతే మన ప్రియతమ ప్రేక్షకులు ఏది అడిగితే అది అడిగినట్టే ముందుగా కాలు, చెయ్యి, ముక్కు, మూతి అన్ని కోసేసి పోయి అడవిలో పడేస్తారు. ఇంకా కట్ చేస్తే నెక్స్ట్ రోజు టీవీలో చూపిస్తూ ఉంటారు ఎవరో ఒక అమ్మాయిని కట్ చేసేసి చల్లా చెదురుగా అడవిలో పడేసి వెళ్ళిపోయాయని. అమ్మాయి ఎవరో కాదు, అమాండా అని కూడా న్యూస్ లో చూపిస్తారు. న్యూస్ మొత్తం ఇదే ఉంటుంది. కాకపోతే సిటీలో ఎవరికి ఇది కొత్త ఏం కాదు. ఈ పాటికి చాలా మంది ఇదే రేంజ్ లో అదే అడవిలో అక్కడే చచ్చిపోయారంట. కుప్పలుగా చచ్చిపోయిన పోలీసులకు ఎవడు చంపుతున్నాడు, ఎందుకు చంపుతున్నాడు ఏమీ తెలియదంట. ఆ సైకో గాడు లైవ్ లోకి వచ్చి అందరి ముందు అడుక్కు తినేవాడిలాగా అడిగి మీద అమ్మా ఒక 10 రూపాయలు ఇస్తే చెయ్యి దగ్గర కాలు దగ్గర చెయ్యి పెట్టి కట్టి కుట్లేసేస్తాను, గివ్ మీ 10 రూపీస్ అని వాడు అడుక్కుంటూ ఉంటే అది అసలు పోలీసులకి ఇదంతా అవుతున్నా కూడా తెలియదంట అక్కడ. అప్పుడే మనం ఇక్కడ ఈథన్ అని వీడిని చూస్తాం. వీడు ఏంటంటే వీడిది కూడా యూట్యూబ్ ఛానల్ అయితే పాడ్కాస్ట్ అనమాట. ఈ మధ్య అందరూ పాడ్కాస్ట్లే చేస్తున్నారు. నేను కూడా 4 దెయ్యాలను ఎత్తుకొచ్చి పాడ్కాస్ట్ చేస్తే పని అయిపోయిద్దాం. అయితే వీడిది మామూలు లైవ్ న్యూస్ టైప్ లో చదువుతూ ఉంటాడు. ఇడో చెప్తూ ఉంటాడు ఎంతో మందిని లైవ్ లోకి వచ్చి మరి చంపేస్తున్నారు, పోలీసులకు అసలు ఇది జరుగుతుందని కూడా తెలియదు అని అంటున్నారు. నాకేందో అర్థం కావట్లా. దిస్ ఈజ్ అన్బిలీవబుల్లీ అన్యాయం అంటాడు. తిడుతూ ఉంటాడు. లక్షల మంది రోజు దాన్ని చూస్తూ ఉంటే పోలీసులకి ఇలాంటిది ఒకటి ఉంది అని కూడా తెలియదు. అయితే నాకు పోలీసులు అంటే కోపం అని కాదు, వాళ్ళు ఏం పని చేయట్లేదు అని విసుక్కుంటూ ఉంటే అప్పుడే ఒక అమ్మాయి ఫోన్ వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేస్తే అందులో అమ్మాయి గోల చేస్తుంది. గోలంటే ఎవడో కొడుతుంటే అరుస్తున్నట్టు అలా సౌండ్స్ వస్తున్నాయి. కాసేపటికి వాళ్ళ మమ్మీ ఫోన్ చేసి వెంటనే ఇంటికి వచ్చాయంటుంది. ఇంటికి వెళ్ళి చూస్తే వాళ్ళ అక్కాయిని ఎవరో చంపేశారు. అమాండా వీళ్ళ అక్కాయే. ఇడు పాడ్కాస్ట్ చేసింది అంతకుముందు కేసు గురించి. ఈ కేసు గురించి ఇడు తెలీదు, న్యూస్ ఎక్కువ చూడటంట. ఇప్పుడే తెలిసింది ఇడికి. మనోడు మళ్ళీ ఇప్పుడు పాడ్కాస్ట్ రికార్డ్ చేస్తూ ఉంటాడు. మా అక్కాయి చనిపోయి 1 వీక్ అవుతుంది, ఇప్పటిదాకా పోలీసులు ఏం కనిపెట్టలేకపోయా అంటాడు. 1 వీక్ అవుతుంటే లక్క చనిపోయిందని వీడికి తెలియలేదు. పోలీసులు అంటాడు ఏంటి అంటే వీడు ఇదంతా అయ్యి 1 వీక్ అవుతుందిలేండి, ఇప్పుడైతే వీడే ఇన్వెస్టిగేషన్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాడు. సో ఇప్పుడు వీడు వాళ్ళ అక్క ఇంటికి వెళ్తాడు. అక్క ఇంటికి వెళ్తే బోర్డు మీద ఏదో రాసి ఉంటది. అదేంటంటే నరకం ఉంది కదా, హెల్, అది మొత్తం ఖాళీ అయిపోయిందంట. అక్కడ ఉన్న చిన్న షాపులు కూడా ఎత్తేసారు, ఏం లేదంట. ఏంటో మనుషులంతా ఈ మధ్య స్వర్గానికి వెళ్ళిపోతున్నారు అంటే అంత లేదు, నరకానికి జస్ట్ తాళాలు వేసారు అంతే. స్వర్గం అయితే
వెళ్తే మొత్తం లేపేసి బుల్డోజర్ తో కూల్ చేసే పని లేదని ప్లాట్ల కింద అమ్మేస్తున్నారు. ఓకే బోర్డు మీద ఏముందంటే హెల్, నరకంలో జనాలే లేదు, ఖాళీగా ఉంది. ఎందుకంటే రాక్షసులంతా నిజానికి భూమి మీదే ఉన్నారు కాబట్టి అని. అదైతే నిజమే, నో చెప్పలేము. ఫోటోలు అవి తీసుకుని కాసేపటికి ఇంకా వాళ్ళ అక్క బెడ్ మీదే పడుకుంటే వాళ్ళ అక్కని ఎవరో చంపుతున్నట్టు కల వస్తుంది. డింగన్ లెగ్గానే ఫోన్ కు మెసేజ్ వచ్చింది. ఏంటా అని చూస్తే జోకర్ గాడు మాస్కుల్లా అమాండా బాపకు పంపించాడు. అదే వింతకు కనిపిస్తుంది. ఇడికి ఏం అర్థం కావట్లా. దీని తర్వాత వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటాడు. ఎప్పటి నుంచో పిలుస్తుంది, ఇడు పోవట్లేదంట. ఈడైతే వెళ్తూ ఉంటాడు కదా, వెళ్ళేటప్పుడు దారిలో వీడికి అదే జోకర్ మాస్క్ వేసుకున్న వాళ్ళు చాలా మంది మాటికి ప్రతి సిగ్నల్ దగ్గర కనిపిస్తూ ఉంటది. మళ్ళీ కలేం కాదు, నిజంగానే ఉన్నారు. వీడిని ఎవడో ఫాలో చేస్తున్నారని చెప్పి అర్థం అవుతుంది. ఇప్పుడు వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ ఆవిడ లేదు, కిచెన్ లోకి వెళ్ళిపోతాడు డైరెక్ట్ గా. ఫ్రిడ్జ్ లో సద్దన్నం కనిపిస్తే అది తీసుకుని వేడి చేసుకుంటూ ఉంటాడు తిందామని. అప్పుడే వీడికి పక్కన కిటికీలోంచి అదే మాస్క్ వేసుకున్న వాళ్ళు కనిపిస్తుంది. మానోడు వెంటనే ఏందే నీ గోల అని చెప్పి తలుపు తీసుకుని ఎంట పడిపోతూ ఉంటాడు. బయటికి వెళ్ళి చూసేటప్పటికి వెళ్ళిపోయి ఉంటది. మామూలుగా మనం అయితే కిటికీ తలుపులు వేసేస్తాం, కానీ ఇలా ఎప్పుడైనా అయితే మీరు కూడా ఇలాగే చేయండి. అడ్డు పట్టుకుని ఎంట పడ్డా ఉంటే అదే పారిపోద్ది. అయితే లోపలికి వాళ్ళ మమ్మీ అప్పుడే వచ్చి ఉంటుంది. వాళ్ళ మమ్మీని చూసి భయపడిపోతాడు. ఆవిడ కాదండి, ఈవిడ వేరే. వాళ్ళ మమ్మీ పాపం తెగ ఏడుస్తుంది అమాండా చనిపోయిందని. ఈడైతే ఏది ఏమైనా సరే నేను అమాండా అని చెప్పి పట్టుకుంటానా అంటాడు. అప్పుడే ఈవిడికి ఫోటోలు వస్తాయి. ఏంటా ఫోటోలు అని చూస్తే వాళ్ళ సిస్టర్ అమాండా అని చంపేసిల్లా ఆవిడ ఫోటోలు. ఇప్పుడు మనం కేట్ అని చెప్పి ఒక అమ్మాయిని చూస్తాం. అమాండా వాళ్ళ ఫ్రెండ్ లేండి, తాగి వాంతులు చేసుకుంది. ఈ అమ్మాయి ఓ బొటీక్ లో పని చేస్తుంది. మనోడు ఇక్కడికి వస్తాడు. ఇప్పుడు ఈ అమ్మాయితో మాట్లాడుతూ చెప్తూ ఉంటాడు, ఈ మధ్య కాలంలో నాకేదో తేడాగా ఉంది, నన్ను ఎవడెవడో ఫాలో అవుతున్నాడు. ఇప్పుడేమో చనిపోయిన మా అక్కయ్య ఫోటోలు పంపిస్తూనే ఉన్నాడు అని చెప్పి గొక్క పెట్టి ఎడుతుంటాడు. ఎదురుగా ఉన్న ఫ్రెండ్ ఆ కేట్ ఆవిడేమో ఏం పర్లేదు, అమెరికాలో ఇట్లాంటివి అవుతూ ఉంటాయి, నువ్వు స్ట్రాంగ్ గా ఉండాలంటే. వాడేమో వస్తే కొండకాపదానా గొక్క పెట్టి ఎందుకు ఎడుతున్నావు, నీకేమో తెలిస్తే చెప్పేసేస్తావని ఏడ్చాను. మరి బండగా ఎలా ఉన్నావే, నీకు ఏదైనా తెలిస్తే చెప్పు, నాకు ఈ కేసు సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను అని అంటే కేట్ ఏమో అదే ఈ ఫ్రెండ్ నేమ్ కేట్ ఏమో నువ్వు ఇంకా సింపతి కోసం వచ్చావేమో, నీకేం చెప్పలేదు, ఏదో డైరెక్ట్ పెడితే చెప్పుండేదానికి కదా ఇంత వావ్ యాక్షన్ ఎందుకు. ఏం లేదు, ఆ రోజు నైట్ మేము ఫుల్ గా కుడి తాగినట్టు తాగేసాం. ఎంత తాగామో మాకు కూడా తెలియదు. అమాండా, కేటు, ఫ్రెండ్ ముగ్గురు కలిసి తాగాక వీళ్ళకి అప్పుడే ఏదో వెబ్సైట్ లింక్ వచ్చిందంట. ఆ లింక్ ని ఓపెన్ చేశారు. ఓపెన్ చేశాక సేమ్ అదే లైవ్ షో జరుగుతూ ఉంది. అందులో ఒక అమ్మాయిని కూర్చోబెట్టి ఇది ప్రొసీజర్, ప్రేక్షకులు అడిగిన దాన్ని బట్టి కోసుకుంటా పోతామని చెప్పారు. రకరకాలుగా టార్చర్ చేయమని రకరకాలుగా డబ్బులు ఇస్తున్నారు. అంతా గోలగోలగా ఉంది లైవ్ లో. కరెక్ట్ గా అప్పుడే ఈ అమాండా ఉంది కదా, ఈ అమ్మాయి కూడా ఫుల్ గా డబ్బులు పంపించి, అదే చచ్చిపోయిన అమాండా వల్ల ఈ అక్కయ్య ఆవిడ డబ్బులు పంపించి నువ్వు ఆ అమ్మాయి గోల్డ్ కోసేయి అని అనిందంట. అప్పుడు ఆ లైవ్ షోలో ఉన్నోళ్ళు దాని తర్వాత అమ్మాయికి తాయి మసాజ్ ఏమైనా చేయమంటావా, నేనేమో నీకు గోల్డ్ కట్ చేసి నెయిల్ పాలిష్ వేసే వాళ్ళకి కనిపిస్తున్నానా, తొక్కలో 9 రూపాయలు పంపించి నాకు గోల్డ్ కట్ చేయమని చెప్తున్నావా, ఇప్పుడు చూడు పేక కట్ చేసేస్తానని చెప్పి దారుణంగా పేక కట్ చేసేస్తాడంట. అది చూసి వీళ్ళు ముగ్గురు షాక్ అయిపోయి భయపడిపోయారంట. ఇంకా అప్పటి నుంచి వీళ్ళు అదే గిల్ట్ లో ఉన్నారంట. నేను గోల్డ్ కట్ చేయమని చెప్పి ఒక్క మాట అడిగినందుకే అమ్మాయిని చంపేశాడు, ఇదంతా మా వల్లే అయిందని ముగ్గురు ఆలోచిస్తూ ఉండిపోయారంట. ఈ కేట్ అయితే ఆ వీడియో లైవ్ వచ్చింది కదా, ఆ వెబ్సైట్ లింక్ డౌన్లోడ్ చేయడానికి, సేవ్ చేయడానికి, పోలీసులకు ఇవ్వడానికి తెగ ట్రై చేసిందంట. కానీ ఆ లింక్ ఏమో ఎప్పుడు చేంజ్ అయిపోతూ ఉంది. ఒకసారి ఉన్న లింక్ మళ్ళీ ఉండట్లా, దాన్ని ట్రేస్ చేయడం అవ్వట్లేదు. మనోడికి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక బిక్కుమంటూ చూస్తుంటే కేటు, పర్లేదులేగా నువ్వు బాధపడమాక, నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది, నా దగ్గర ఒక హై లెవెల్ హ్యాకర్ ఉన్నాడు, నాకు ఒకడు బాగా తెలుసు, పోలీసులు కూడా పనిచేస్తాడు, వాడి దగ్గర నేను ఇప్పుడు వెళ్ళి కనిపెట్టేస్తాను అని చెప్పి అంటుంది. మనోడేమో నెల రోజుల నుంచి నానా సంకలం నాకుతుంటే చెప్పాలంటే అసలు నాకు ఏమైందో ఏం జరుగుతుందో కూడా తెలియదు, నీకేం అసలు ఇన్ని విషయాలు తెలుసు, ఇన్ని పనులు చేసేస్తున్నావు నువ్వు అని అంటాడు. చెప్పాలంటే అది కూడా నిజమే. ఈ స్టోరీ చూపించే బదులు ఈ అమ్మాయి స్టోరీ చూపించుంటే ఇంకా ఇంట్రెస్టింగ్ ఉండేదేమో. వీడికి ఎక్స్ప్లెయిన్ చేసిద్ది. ఆ వెబ్సైట్ ఉంది కదా, అది ఎవడైనా ఎప్పుడైనా ఎక్కడి నుంచి అయినా చూడొచ్చు అంట. మామూలుగా జాయిన్ అవ్వాలంటే స్టార్టింగ్ ఈజీగా వెళ్ళిపోవచ్చు, ముందు ఒక దాంట్లోకి రిజిస్టర్ అవ్వాలి అని చెప్పి చెప్పగానే వెంటనే ఆన్ చేస్తాడు. వీడు ఇంత సింపుల్ అని చెప్పి ఆన్ చేస్తాడు. ఫస్ట్ ఒక వీడియో ఆడియో వస్తుంది, అందులో చెప్తుంటారు ఇది ఇంట్రడక్షన్ వీడియో అయి ఉండొచ్చు, కానీ మేమైతే మా ఇంట్రడక్షన్ ఎప్పుడు ఎందుకంటే మేము చీకటి ప్రపంచానికి రాజులం అని అంటాడు. అయితే ఆ లైవ్ షోలోకి వెళ్ళాలంటే వీళ్ళు కొన్ని పజిల్స్ ఇస్తారు. ఆ పజిల్స్ ని సాల్వ్ చేస్తే అప్పుడు వాళ్ళ వీడియోలోకి ఎంట్రీ వస్తుంది. ఈతన్ గడు అక్కడ కూర్చొని అక్కడికక్కడే అన్ని పజిల్స్ 1 by 1 స్పీడ్ గా వస్తూ ఉంటే ఒక్క పజిల్ కూడా సాల్వ్ చేయలేకపోతుంటాడు. మన కేటే పక్కన కూర్చొని ప్రతి పజిల్ ని సాల్వ్ చేసేసిద్ది. లాస్ట్ కి వీడికి కూడా వెబ్సైట్ లింక్ వచ్చేస్తుంది. అసలు ఎందుకు అసలు వీడిని ఇప్పుడు హీరో ఎందుకు చేసినట్టు, కామెడీ చేయడానికి పెట్టారు. ఇప్పుడు ఈ అమ్మాయిని హీరోయిన్ గా మెయిన్ గా పెట్టేస్తే అయిపోయేది కదా. కట్ చేస్తే వీడికైతే ఇప్పుడు ఫోటో వచ్చింది. ఏంటంటే కేటు ఇంకా ఈడు మాట్లాడుకుంటున్నారు కదా, వాళ్ళ ఫోటో ఇలాగే పంపిస్తుంది. షాక్ అయిపోతారు, ఏం చేయాలో తెలియట్లా. ఇంకా వెంటనే హ్యాకర్ వల్ల హ్యాకర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈడనేమో షాడో మంకీ అంట. ఇటు డీటెయిల్స్ అన్ని వినగానే ఒక కూడా హెల్ప్ చేయను అంటాడు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మీ ఫోన్స్ ని హ్యాక్ చేసేసారు, మొబైల్స్ చూసేసారు, ఒకటి కదా ల్యాప్టాప్ అన్ని హ్యాక్ చేసేసారు. దాని మీనింగ్ వాళ్ళు చాలా దారుణమైన మనుషులు. నేను చేయను అనేటప్పటికి మనోడికి పిచ్చ కోపం వచ్చింది. కోపం ఎక్కువైపోయి మరీ అంత జోకర్ గాడిలా కనిపిస్తానా, ప్రతి ఓడు మీకు మీరే డెసిషన్ తీసుకొని మీకు మీరే అన్ని చేసుకుంటే ఇక నేనెందుకు అసలు ఇక్కడ, నేను పోయి ఆ మూల కూర్చొని లూడో ఆడుకుంటాను, మీరే తీసుకోండి సినిమా
మర్యాదగా మూసుకొని చేయాలంటే ఇంకా సర్లే ఆడమాక చేస్తా అని చెప్పి అంటాడు. ఇప్పుడు వీళ్ళు బయటకు వస్తారు. బయటకు వచ్చాక ఈడేమో వాడు చేయగలడో లేదో నాకు డౌట్ గా ఉందంటే ఈ అమ్మాయి ఏమో ఏం ప్రాబ్లం లేదు, ఇప్పటికే ఇలాంటివి నేను 2 డిటెక్టివ్ కేసులు సాల్వ్ చేసేసాను, అది కూడా వాడిని యూజ్ చేసే. ఓకే ఓ పని చేయి, ఇదిగో ఇది పోలీస్ డిటెక్టివ్ కార్డు, ఇతన్ని కలిసి నువ్వు మన డీటెయిల్స్ అన్ని చెప్పు అని అంటుంది. పక్కా ఈడి ఫ్రెండే ఈ సినిమా డైరెక్టర్ అయి ఉంటాడు. ఈ హీరో గాని ఎదుపప్పని చేయడానికి ఈ సినిమాలో పెట్టుంటాడు. వీడు ఇప్పుడు డిటెక్టివ్ కార్డు తీసుకొని ఫోన్ చేయడానికి ట్రై చేస్తాడు, సిగ్నల్ లేదు. మనోడైతే ఇప్పుడు కేట్ ని అదే బొటిక్ బట్టల షాప్ ఉంటలా ఈ అమ్మాయి అక్కడే పని చేస్తుంది, అక్కడ డ్రాప్ చేసి పొద్దున కలుద్దామని వెళ్ళిపోతాడు. కేట్ వెళ్ళిపోయి తన పని తను చేసుకుంటూ ఉంటుంది. అయితే తను ఎవరో ఫాలో అవుతున్నారు అని చెప్పి షాప్ లో తనకు అనిపిస్తూ ఉంది. ఒక కత్తి ఎత్తుకొని వచ్చి మొత్తం అంతా వెతికి చూస్తూ ఉంటుంది. ఎక్కడ ఎవడేం కనిపించట్లా. దాని తర్వాత ఇంక అమ్మాయి వచ్చి ఈ అమ్మాయి తన పని ఏదో డిజైన్ బట్టలు డిజైన్ లో కుడుతూ ఉంటుంది. అందుకే బొటిక్స్ అంటారు. డిజైన్లు అన్ని అల్లుకుంటుంది. అప్పుడే వీడు ఇంటికి వెళ్ళాక అమ్మాయికి కేట్కి వీడియో కాల్ చేస్తాడు. ఈ కేసు మీద వర్క్ చేస్తూ వాళ్ళ పని కూడా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మాట్లాడుతూ మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారని చెప్పి మనకు చూపించడానికి నైట్ టైం ఎదో కబుర్లు చాలా పెడతాడు ఇక్కడ వీడు. అయితే మనకెందుకు ఎదో కబుర్లు మొత్తం కట్ చేసేద్దాం. ఇప్పుడు ఎవడో అక్కడ లైట్లు కూడా కట్ చేసేస్తాడు. ఇది మనకు కావాలి. కేటు వాళ్ళ బొటిక్ లో ఎక్కడ కావట్లేదు, చీకటిగా ఉంది. ఫ్లాష్ లైట్ ఆన్ చేసి ఏమైందా అని చూసుకుంటూ వెళ్తుంది. అప్పుడే ఈ అమ్మాయికి భయంకరమైన సౌండ్లు చుట్టుపక్కల వినిపిస్తున్నాయి. ఏమైందో తెలియట్లా. ఒక్కసారిగా వెనక్కి చూస్తే అదేదో బొమ్మ ఉంది, దరిద్రపు కొట్టు బొమ్మ, మామూలు బొమ్మలు వాడగా బొమ్మ రౌండ్ ఏదో తిప్పుతా ఉంటే మ్యూజిక్ వస్తా ఉంటది. ఈతన్ గాడు మనోడు ఆల్రెడీ లైవ్ కాల్ లోనే ఉన్నాడు. కరెంట్ పోయింది, ఫోన్ నెట్ ఉంది. వీడు ఆ సౌండ్లు ఆ చీకటి అదంతా చూసి పారిపో వెళ్ళిపో అంటుంటాడు. లోపల మాత్రం నిజంగా పోతే మంచిగా మనమే హీరో అయిపోవచ్చు అని అనుకుంటున్నాడు. ఇప్పుడైతే ఈ అమ్మాయి పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంది. చుట్టూ అంతా భయంకరమైన సిచ్యువేషన్. అప్పుడే ఇక్కడ చూస్తే ఆల్రెడీ ఆ మాస్క్ వేసుకునే రకరకాల ఆయుధాలు ఎత్తకొచ్చి ఉంటది. ఈ అమ్మాయిని అయితే కొట్టి పడేస్తాడు. చంపేయడం అదేం లేదు. అమ్మాయిని ఇక్కడ చంపేస్తే వీళ్ళకేం వస్తుంది, ₹100 బిల్ల కూడా రాదు. అదే లైవ్ లో పెట్టి అక్కడ తీసుకెళ్లి చూపిస్తే మంచిగా జనాలు వస్తారు. వేలకు వేలు లక్షల డబ్బులు ఇచ్చి వేలు కొయ్యి చెయ్యి కొయ్యి అంటారు. సో అలాంటి మంచి మనుషులతో షేర్ చేసుకుంటే డబ్బులు వస్తాయి అంతే. ప్రొఫెషనల్ గా ఉండాలి. వీడియో కాల్లో ఈ జోకర్ పాపి ఇప్పుడు ఎవరో ఫోన్ తీసుకొని మనోడిని చూస్తుంటది. మనోడు ఇప్పుడు ఫోన్ లో నేను మీ అందరినీ వెతికి చంపేస్తా అని బెదిరిస్తాడు. వార్నింగ్ ఇస్తున్నాడు వాళ్ళకి. పాపం వాడు ట్రైల్స్ ఏదో వాడు వేసుకుంటున్నాడు నేను హీరో అని చెప్పి. మనమేం అనకూడదు. ఇంకో పక్క ఈవిని చూస్తే కేట్ ని ఆల్రెడీ కేజ్ లో పడేసి ఉంటారు. ఆ చిన్న పంజరం దానిలో పడేసి ఎదురుగా కెమెరాను కూడా పెట్టి ఉంటది. ఇది కూడా లైవ్ లో నడుస్తుంది. ఎవరిని కావాలంటే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవచ్చు. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయండి. అప్పుడే కేటు పక్కనే ఇంకొక అమ్మాయి కూడా ఉంటుంది. ఈ అమ్మాయి ఈ సౌండ్ ఎక్కడో విన్నట్టుంది అని అనుకుంటే ఎవరు నువ్వు నా పక్క సెల్లో ఉన్నావు అని అడిగితే మనకు తెలుస్తుంది అమాండాకి 2 ఫ్రెండ్స్ అని చెప్పిలా. ఆ రోజు నైట్ తాగి తందనాలు ఆడేది. ఆ 2 ఫ్రెండ్స్ లో ఇంకొక అమ్మాయి ఈ అమ్మాయిని కూడా ఎప్పుడు ఎత్తుకొచ్చేసేది. లేకపోతే వీళ్ళందరూ కలిసి గోల్డ్ కట్ చేయమని చెప్తున్నారు కదా, బిగ్ బాస్ షో టాస్క్ లో అనుకుంటున్నారు. ఇప్పుడైతే వీళ్ళిద్దరు కలిసి ముచ్చట్లు పెట్టి మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఏం చేయాలో ఎవరికి ఏం తెలియదు. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే కరెక్ట్ గా ఎవడో వస్తాడు. చాలా బలవంతంగా వచ్చి చెప్పిల్ల రకరకాల ఇంజక్షన్లు పెద్ద సూదులు ఉంటాయి. ఈడైతే బదలకేసే సూది ఎత్తకొచ్చాడు. మత్తు ఇంజక్షన్లు ఏంటి తీసుకొని వస్తూ ఉంటాడు. కేట్ అయితే నా ఫ్రెండ్ జోలికి వస్తే చంపేస్తా కాల్ చేస్తా అరుస్తూ ఉంటది. కానీ వాడు ఈడెందుకంటాడు వచ్చి ఇంజక్షన్ వేసేస్తాడు. ఇంకో పక్క మనోడు పోలీస్ స్టేషన్ కి ఆల్రెడీ వెళ్ళిపోయాడు. ఇక్కడ ఇతను ఎవరో డిటెక్టివ్ సాచా సింగం అంటే ఇతని నేము. ఇతని దగ్గరికి వెళ్తాడు. కేటు ఇతని కార్డే ఇచ్చింది డిటెక్టివ్ అని చెప్పి మనోడు అన్ని విషయాలు చెప్తాడు. ఇట్లా జరుగుతుందా ఇదే విషయం, ముందు నా చెల్లి, దాని తర్వాత పడక ఒక అమ్మాయి పడుతుంటే ఆ కేటు ఆ ఎదవలు కక్ష కట్టి నా ఫ్యామిలీ మొత్తం కక్ష కట్టి నాకు దగ్గర ఉన్న వాళ్ళని ఎత్తకపోతున్నారు, మీరు ఏదో ఒకటి చెయ్యాలి అని అంటే పోలీస్ ఆయనేమో చూడు నాకు తెలుసు అమాండాని ఎత్తకపోయిన వాళ్ళు కేటుని ఎత్తకపోయిన వాళ్ళు ఖచ్చితంగా ఆ జోకర్ మాస్కులు వేసుకొని పోతూ ఉంటారు, వాళ్ళే ఎత్తుకుని వెళ్ళిపోయి ఉంటారు. వాళ్ళు మనుషుల్ని ఇలాగే ఎత్తకపోయి కోసేసి చంపేసి వాళ్ళంతటా వాళ్ళు ఎవరిని చంపరు. వాళ్ళు చాలా మంచోళ్ళు మనుషులు. మిగతా వాళ్ళు ఏమైనా చేయమంటే చేస్తారు, లేకపోతే వాళ్ళు ముట్టుకొని కూడా ముట్టుకోరు. అంత మంచోళ్ళు. నేను చాలా సార్లు 10,000 ఇచ్చి ఓకే నేనేం చేయలేదు కనిపెడదామని చెప్పి ఆశగా పోయి ట్రై చేశాను. దాని తర్వాత ఏదైనా చేద్దామని ట్రై చేసినప్పుడు ఆ ఎదవలు ఆ మాస్కులు వేసుకున్న వాళ్ళు పోయి మా మమ్మీ దగ్గర కూడా వెళ్ళిపోయారు. మా మమ్మీని కూడా బలవంతం చేసి బెదిరించడానికి ట్రై చేశారు. అప్పటి నుంచి నేను మా మమ్మీకి ప్రమాణం చేశాను, మమ్మీ నేను పోలీస్ గా ఉన్నన్ని రోజులు ఎప్పుడు ఆ దొంగల జోలికి వెళ్ళను అని చెప్పి. అప్పుడే మనోడు నేను చెప్పేది వినండి. కేట్ ని వాళ్ళు నేను వీడియో కాల్ లో ఉన్నప్పుడే తీసుకుని వెళ్ళలేదు. ఆ వీడియో కాల్ మీరు కూడా చూస్తే మీకు చాలా తెలిసే ఛాన్స్ ఉంది. అందులోనూ వాళ్ళు బొటిక్ నుంచే తీసుకుని వెళ్ళారు కాబట్టి ఖచ్చితంగా చుట్టుపక్కల సీసీటీవీ కెమెరాలు చాలా ఉంటాయి. వాళ్ళు ఎట్టెళ్ళేదో మనం చూడొచ్చు. సో వెంటనే ఏదో చేసి పట్టేసుకుందాం, యాక్షన్ తీసుకోండి అంటే పోలీస్ అయినా ఎవడో నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏదో తాగేసి వచ్చేసినట్టున్నావు, జోకర్ మాస్క్ ఏంది, నేను ఏదో చేయడం ఏంది, అట్లాంటివి ఏం లేవు, వెళ్ళి ఇంట్లో పడుకో పొద్దునకంతా మామూలు అయిపోయింది అని అంటే ఇదేమో షాక్ అయిపోతాడు. ఇప్పుడే కదా మీ మమ్మీ నా జోకర్ వాళ్ళు భయపెట్టే అది అన్నావు అని అంటే డిటెక్టివ్ గారు సడన్ గా నాకేం తెలీదు ఏం జరిగిందో నేనేమేం లేదు, నాకు సంబంధం లేదు, అసలు నువ్వు లోపలికి ఎందుకు వచ్చావు, బయటికి వెళ్ళిపోయని చెప్పి బయటకు తోలేస్తుంది. ఇంకో పక్క కేట్ ఉంది కదా, కేటు ముందు కెమెరానే కాదు టీవీ కూడా ఉంటది. లైవ్ షో మొత్తం టీవీలో వస్తుంటది. ఇప్పుడు ఈ టీవీలో నెక్స్ట్ లైవ్ షో స్టార్ట్ అయిపోయింది. డౌన్ అడిగి తెచ్చిపెట్టారు. జనాలు అయితే లైవ్ లో డబ్బులు వెదజల్లుతున్నారు టార్చర్ చేయమని చెప్పి. ఇంకా ఏదైనా చేయండి, కొత్తగా ఏమైనా చేయండి, చూసి బోర్ కొట్టేసింది అని కామెంట్స్ లో ఒకటే కావాలి జనాలు. కేట్ ఏమో గట్టిగా వస్తూ ఉంటది. ఏం మనుషులు స్వామి అసలు ఇలా ఉన్నది, లైవ్ టార్చర్ అంటే గోల్డ్ కట్ చేయండి, జుట్టు కట్ చేయండి, ఇలాంటివి చెప్పాలి. అసలు మానవ ముఖాల్లో ఉన్నవి ఏంటంటే కేట్ ఒకటే
ఒకటే గోల. ఫ్రస్ట్రేట్ అయిపోతుంది చూడండి. చూస్తుండగానే కాలు చెయ్యి ముక్కు మూతి కోసేసి వాడిని కూడా లేపేసేది. ఇందాక కేటు వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయిని ఒకడు వచ్చి మొత్తం మందేసి తీసుకుపోయాడు కదా, వాడు మళ్ళీ తీసుకొచ్చి ఏడే పడేస్తాడు. ఏది మళ్ళీ వచ్చావు, ఎందుకు వచ్చావు నువ్వు అని అడిగిద్ది కేటు. అమ్మాయి ఓ నా టోకెన్ నెంబర్ ఇంకా రాలేదంట, వాడేదో కన్ఫ్యూజ్ అయ్యి నేను తీసుకొని పోయాడు, నా టోకెన్ నెంబర్ రావడానికి టైం పట్టిద్ది అని చెప్పిద్ది. టోకెన్ సిస్టమ్ నడుస్తుంది. అయితే ఇంకో పక్క మనోని చూస్తే షాడో మంకీ గడులా వాడితో పాటు ఎలాగోలాగా ఆల్మోస్ట్ ఆ లింక్ వెబ్సైట్ ని అయితే తీసేసుకోగలిగేదంట. కాసేపటికి ఏం అర్థమైంది అంటే షాడో మంకీ గడు చెప్తాడు, నాకు ఇప్పుడే అర్థమైంది ఇదేదో అంతా ట్రాప్ లా ఉంది, కావాలని వాళ్ళు మనకు దొరికేలా చేశారు అని అనుకుంటూ ఉంటాడు. లింక్ అయితే దొరికింది లేండి, వాళ్ళు అప్పుడే వాళ్ళకి మెసేజ్ కూడా పెట్టుంటారు, నెక్స్ట్ మీరే రెడీగా ఉండండి అని చెప్పి. షాడో మంకీ గడు అయితే ప్రాబ్లం ఏం లేదు, నా సిస్టమ్ లో రకరకాల లేయర్స్ ఆఫ్ సెక్యూరిటీని పెట్టాను, మనల్ని ఎవడూ కనిపెట్టలేదు అంటాడు. అప్పుడే వీళ్ళు పైకి చూస్తారు, చూస్తే కెమెరా ఉంటది, దానికి సెక్యూరిటీ ఏం పెట్టలేదంట, అందులో నుంచి వాళ్ళు యాక్సెస్ చేసి వీళ్ళని కనిపెట్టేసి ఉంటది. ఇప్పుడైతే వీడి దగ్గర తుపాకీ పెట్టుకుని మనోడికి ఒక కత్తి ఎత్తాడు, వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు రెడీగా ఉండమని చెప్పి. మొత్తం మీద ఆ లింక్ అయితే కాపీ కొట్టేశారు. మళ్ళీ ఈడైతే ఆ లింక్ పట్టుకుని ఆ గుండుగడి తగ్గిపోతాడు, నా దగ్గర ఇప్పుడు లింక్ కూడా ఉంది, కేసు ఫైల్ చేయండి అని చెప్పి అంటాడు. ఈడేమో ఎవడు అసలు నువ్వు, నేను ఎప్పుడు నేను చూడలేదే, లింక్ అది ఇది అంటున్నావు, నీదేనా లింక్, వాట్సాప్ పంపి చూస్తా అంటాడు. ఇక్కడ ఏం హెల్ప్ దొరకట్లే అని చెప్పి మనోడికి అర్థం అవుతుంది. ఇంకో పక్క షాడో మంకీ గని చూస్తే పెద్ద హ్యాపీగా ఉన్నాడు. అలాంటి వాళ్ళు లింక్ హ్యాక్ చేయడం అంత ఈజీ కాదు, దాన్నే నేను హ్యాక్ చేశాను, ఆ లెక్క నాకంటే తోపు అసలు ఈ భూమి మీద ఎవడుంటాడు అని సింగిల్ గా పార్టీ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటు సైడ్ మనోడిని చూస్తే గొడవ చేస్తున్నాడు, నువ్వు కేసు ఫైల్ చేస్తావా చేయవా అని అంటే ఏమో సరే నేను చేస్తానులే, ముందు లింక్ చూపి అని అంటాడు. చూపిద్దామని లింక్ ఓపెన్ చేస్తుంటే అది ఓపెన్ అవ్వట్లేదు, ఎందుకు అవుతుంది, వీడికి అర్థమైపోయింది. అక్కడి నుంచి వచ్చేస్తాడు. దీని తర్వాత వెంటనే బయటకు వచ్చి షాడో మంకీ గడు ఫోన్ చేసి, వాళ్ళకి మన అడ్రస్ తో పాటు అన్ని తెలిసిపోయాయి, నీ దగ్గరకే వస్తున్నారు, జాగ్రత్తగా ఉండు, నిజానికి మనం కరెక్ట్ లింక్ కనిపెట్టలేదు అని చెప్పేటప్పటికి వీడికి పెద్ద కోపం వచ్చేసింది షాడో మంకీకి. నువ్వు పెట్టగా ఫోన్, అసలు ఎవడో వాడు నాకంటే తోపుగాడా, వాళ్ళ అడ్రస్ తో పాటు నేను కనిపెట్టేస్తానని చెప్పి కూర్చొని తమ పని చేస్తుంటాడు. మొత్తం మీద వాళ్ళ అడ్రస్ కనిపెట్టేస్తాడు కూడా వీడు. లైవ్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది దాన్ని బేస్ చేసుకుని అడ్రస్ కనిపెట్టి ఉంటాడండి. కనిపెట్టి పేపర్ ముక్క మీద రాసుకుంటాడు. వాళ్ళ అడ్రస్ తెలిసిందని తెలియగానే ఆ జోకర్ బ్యాచ్ మొత్తం వచ్చేసి ఉంటది. వచ్చేసి వాడి సిస్టమ్ మొత్తం హ్యాక్ చేసేసి తలుపులు కూడా పగలగొట్టేసి లోపలికి వచ్చేసి ఉంటది. వాళ్ళు ఇప్పుడు వీడు చెయ్యి వచ్చేసి వాడిని లేపేస్తారు కూడా. వీడిని బేసిక్ ఇప్పుడు ఆ షో లోపలికి ఎత్తకపోవచ్చు, కానీ ప్రతిదీ బిజినెస్ అనే అయింది. లైవ్ లో వీడిని పెట్టలేము, అంతా బిజినెస్ కోసం ఆలోచించకూడదు, ప్రొఫెషనల్ గా ఉండాలి. ఇప్పుడు మనోడు వచ్చి చూసేటప్పటికి పాపం చచ్చిపోయి ఉంటాడు. కంప్యూటర్ స్క్రీన్లు అన్ని చూస్తాడు, అన్ని హ్యాక్ అయిపోయాయి. అయితే వాడు పుస్తకం చూస్తే ఆ పుస్తకం మధ్యలో ఒక పేపర్ లేదు, చినిగిపోయి ఉంటుంది. వెళ్ళి వాడి పాకెట్స్ లో చూస్తే ఆ చినిగిపోయిన మొక్క కనిపించింది. దాంతో వాళ్ళ అడ్రస్ తో పాటు డీటెయిల్డ్ గా ఉంటది. లాస్ట్ కి మనోడికి వీళ్ళు కంపు పనులు ఎక్కడ చేస్తున్నారో అడ్రస్ దొరికేసింది. అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది వీళ్ళు ఇదంతా చేస్తుంది మనోడి ఇంటి వెనకాల ఉన్న గోడంలోనే. అక్కడ ఆల్రెడీ ఒకడు చంపేశాక కట్ చేసి మొక్కల పాటలన్నీ ఉంటాయిగా, వాటిని ఒక వ్యాన్ లోకి ఎక్కిస్తూ ఉంటాడు. అత్తపోయి అన్ని అడవిలో పడేయాలిగా. మన ఈతన్ గడు చాలా తెలివిగా ఎవ్వడికి కనిపించకుండా సైలెంట్ గా లోపలికి వెళ్తూ ఉంటాడు. కానీ ఇటు దరిద్రం ఏంటంటే చుట్టుపక్కల ప్రతి చోట సీసీటీవీ కెమెరాలు ఉంటాయి. వాళ్ళు లైవ్ లో ఆర్గనైజ్ చేసేవాళ్ళు అడవుల్లో కెమెరాలు పెడతారు, అలాంటిది ఇక్కడ పెట్టదా. అందుకే మీ ఫ్రెండ్ డైరెక్టర్ అయితే యాక్ట్ చేయమాకండి, అన్ని యాంగిల్ లో మిమ్మల్ని ఎదవలు చేస్తుంటది. ఇప్పుడైతే నువ్వు పట్టేసుకుని ఇంజక్షన్ అదేదో వేసేసి సేమ్ ఆ కేజ్ లో పడేస్తుంది. కళ్ళు ఓపెన్ చేసి చూస్తే కేజ్ లోపల మనోడు ఉన్నాడు. మన కేటుల్లా కేటు గోడ కట్ సైడ్ ఉంది, ఇటు ఉన్నాడు. ఈడు ఎదురుగా కూడా టీవీ ఉంది, లైవ్ వస్తూ ఉంటది. ఇప్పుడు ఎదురుగా టీవీలో చూస్తూ ఉంటే కేటు వాళ్ళ ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ వల్ల అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయారు. అమ్మాయి టోకెన్ నెంబర్ వచ్చేసింది. ఇందాక కూడా ఆవేశపడ్డాడు, కానీ ఇప్పుడు కరెక్టే. అందరూ చూసి భయపడుతూ బాధపడుతూ ఉంటారు, కానీ మనోడు బాధపడటం ఎందుకంటే అప్పుడే గుర్తు వస్తుంది వీడికి షాడో మంకీ కూడా ఒక కత్తి ఇచ్చిలే, ఆ కత్తిని ఉపయోగించి వాడి తాళాన్ని అయితే తీసేస్తాడు. ఈడు ఇడిపించుకున్నాక కేటు దగ్గరికి వెళ్ళి కేటును కూడా ఇడిపించేస్తాడు. మొత్తానికి కత్తి బాగా పనికి వచ్చింది. అయితే నెమ్మదిగా వీళ్ళు బయటకు వచ్చాక మనోడు ఇక్కడ నుంచి మనం బయటకు వెళ్ళిపోదాం అంటే కేటు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఉడిపి హోటల్కి వెళ్తావు టిఫిన్ చేయడానికి, క్లైమాక్స్ కి వచ్చాం, ఫైట్ చేద్దాం, వీళ్ళందరం లేపేద్దాం, అప్పుడే మనకి నేమ్ వచ్చింది అని చెప్పి మోటివేట్ చేస్తుంది. సరే ఏదో ఒకటి చేద్దాం అని చెప్పి ఈడు ఒప్పుకుంటాడు. ఇప్పుడు వీళ్ళు ఒక్కొక్క గది ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్తూ ఉంటే ఒక రూమ్ లో సిస్టమ్స్ లైవ్ అంతా సరిగ్గా అవుతుందో లేదో చూడాలి కదా. ఆ గదిలోకి వెళ్తాడు. అక్కడికి వెళ్తే ఎవరో ఒక జోకం మేడం వచ్చి వెనకాల నుంచి వీడిని పొడి చేస్తుంది. ఓకే పొడవదులేండి, జస్ట్ రక్కినట్టు గీకుతుందంటే చేతికి ఏదో వేసుకొని. అప్పుడే కేటు వెనక నుంచి వచ్చేసి కత్తితో ఈవిడ్ని పొడి చేస్తుంది. లాస్ట్ కేటు కూడా ఈయన జోకర్ గాని చేసేద్దాం అని చెప్పి డిసైడ్ అయిపోయింది. ఈయన ఇప్పుడు ఎద కింద ప్రతి గదిలోకి పంపించి ఈయన్ని ఆ సైకోగాళ్ళు చేతులుగా వేసుకుని గోగుతా ఉన్నప్పుడు ఈవిడ వెనక నుంచి వచ్చేసి వాళ్ళని పొడి చేద్దామని ప్లాన్ వేసింది. ఈడన్నిటికీ ఓకే చెప్పేస్తాడు ఎడ్డిగాడి లాగా. మ్యాటర్ ఏంటంటే ఈవిడ్ని పొడిచాక అడుగుడు చూసేలోపే ఆవిడ మళ్ళీ మాయమైపోయింది. ఇప్పుడు ఈతను కేటు ఇద్దరు కలిసి అన్ని గదుల్లో చెక్ చేస్తూ ఉంటారు. చాలా మాస్కులు ఉంటాయి. ఇంకో గదిలోకి వెళ్తే ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్ ఎత్తకపోయేలా టోకెన్ నెంబర్ వచ్చిందని ఆ అమ్మాయి అయితే చంపేసి ఉంటారు. కేటు ముందే చెప్పింది వీళ్ళు ఖచ్చితంగా అన్ని చోట్ల రకరకాల ట్రాప్స్ పెట్టుంటారు, మనం జాగ్రత్తగా తప్పించుకుంటూ పోవాలి అని అంటే అప్పుడే మనోడు నన్ను ఎవడు ఏం పేకలేడు అంటాడు. అప్పుడే ఇడు ఎవడో వచ్చి ఇటు పేక పట్టుకుని పిసికేస్తా ఉంటాడు మనోడిని. దీని తర్వాత వీటిని ఎగవేసి గోడ గుద్ది చంపడానికి ట్రై చేస్తున్నాడు. బక్కోడు మరి దారుణంగా ఉంటాడు. దాంతో అసలు వీడికి ఏం చేయాలో అర్థం కాక బిక్కుమంటూ ఆ పక్కనే సందులు టన్నెల్స్ అవన్నీ ఉంటే మనోడు ఈతన్ గడి వెళ్ళి దాక్కుందామని ప్లాన్ వేసుకుంటాడు. అప్పుడే ఈ అమ్మాయి కేటుల్లా ఇంకా తొక్కలో పోయి నా ఫ్రెండ్ ని కూడా చంపేశాడు. బతికుంటే ఉన్నాను లేకపోతే పోతే పోయానని చెప్పి కత్తి తీసుకొని ఒక్కొక్కడిని కోసుకుంటూ పొడుచుకుంటూ వెళ్ళిపోతుంటది. అర్థమైపోయింది
అయిపోయిందంట లాస్ట్ కేటుకి. ఇప్పుడు ఫైట్ చేయడం ఒక్కటే ఉంది ఇంకా వీళ్ళకి టాస్క్. లేకపోతే వాళ్ళు కేటుని చంపేస్తారు కదా, దాని బదులు మన మీద చంపేస్తే పని అయిపోయింది కదా అని కనిపించిన వాళ్ళు కనిపించినట్టు ముక్కు మూతి తేడా లేకుండా కోసి పడేస్తూ పోతుంది. ఇంకో పక్క మన సైడ్ క్యారెక్టర్ ఈతన్ గాడు ఎక్కడ ఉన్నాడో కనిపించలేదు. ఇప్పుడైతే ఇంకా కత్తితో పని అయ్యేలా లేదని చెప్పి మన కేటు చైన్సా ఉంటల్లా మామూలుగా పెద్ద పెద్ద సైకోకాళ్ళు సినిమాల్లో వాడుతుంటారు దీన్ని ఎత్తపోయి వండో ఎవడొస్తాడో అని చెప్పి దాంతో పేకలు కోసుకుంటూ దిగుద్ది. దీని తర్వాత మనోడిని ఎత్తుక్కుంటా ఉంటది. ఎక్కడ చచ్చావో, ఏ బల కింద ఉన్నావో బయటగా, నేనున్నాను కదా కాపాడుతానులే బయటగా అంటే వాడు బయటకు రాడు. ఇంకా ఏ బల కింద దాక్కున్నాడు కూడా మనకు తెలియదు. అదే ఆ సైడ్ క్యారెక్టర్ ఈతన్ హీరో గాడు అయితే ఇదంతా నక్కి నక్కి చూస్తూ ఆ మాటలు విన్న మనోడికి అసలు ఏం బతుకున్నది, దీని బదులు ఏదో సైకో గడి కింద చచ్చిపోతే బెస్ట్ అని కోపంతో నేను కూడా హీరోనే అని కొడవల్లో కొట్టలు తీసుకుని వెనక నుంచి చంపడం స్టార్ట్ చేస్తాడు. అయితే ఇందాక ఒక ఆవిడ చంపేశావు అనుకున్న వాళ్ళు కత్తితో పొడిచి పారిపోయింది. ఆవిడ మళ్ళీ వచ్చింది. ఆవిడ వచ్చాడు నుంచోగానే ఈవిడ మోహన్ చూసి మనోడు భయపడిపోతాడు. ఇప్పుడు ఏ బల్లా కనిపిట్టా దాక్కుందామంటే కేటు పాప అయితే భయమే లేకుండా చైన్సే ఎత్తకొచ్చి ఎవత్తవే అసలు నువ్వని కోసేయడానికి మీదకి వెళ్ళిపోతూ ఉంటే ఆ భయంకరమైన సైకో మేడం వల్ల ఆవిడ భయపడిపోయి పారిపోతుంటది అక్కడి నుంచి. మన కేటుని చూసి సైడ్ క్యారెక్టర్ అంతే నువ్వు అలాగే ఉండు నేను వెనకాలే ఉన్నా అని చెప్పి వెనక వస్తూ ఉంటాడు. లాస్ట్ కి ఆవిడైతే మన కేటుని చూసి అక్కడి నుంచి పారిపోద్ది. ఇప్పుడు మనోడు కేటు పాప దగ్గరికి వెళ్ళి నేనున్నా నీ కోసం అని అంటాడు. ఈడు కానీ లేకపోతే ఈ పాటి కేటు ఆవిడని కూడా చంపేసి ఉండేదేమో. తప్పిపోయి వెళ్ళిపోయింది. కట్ చేస్తే కొన్ని నెలల తర్వాత పోలీస్ గాడల్లా గుండుగాడు వాడిని మీడియా వాళ్ళు మొత్తం ఎంటబడతా ఉంటారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి అంత పెద్ద సైకో బ్యాచ్ ని లేపేసి వాళ్ళని పోలీసులు పట్టించేసి అలా గొప్ప గొప్ప పనులు చేస్తూ ఉంటే మీరేమో రోజు గుండు మీద పేలుగుక్కుంటూ ఉన్నారా అని అడుగుతూ ఉంటే ఇంకా ఇతను చెప్పడానికి ఏం లేదుగా ఇప్పుడు మళ్ళీ వస్తాను కలుద్దాం కలిసి మాట్లాడుకుందాం అని చెప్పి వెళ్ళిపోతే ఇంకో పక్క మనోడిని చూస్తే వాడు జరిగింది కదా అది మొత్తాన్ని ఒక పుస్తకంలా రాస్తాడు. పుస్తకం మొత్తం మనోడే హీరో. కేటా ఎవరో నాకు తెలియదే, నేను జస్ట్ సోలోగా లోపలికి వెళ్ళాను, సోలోగా అందరం లేపి సోలోగా బయటకు వచ్చాను అని బుక్ లో నీట్ గా రాసుకొని ఫుల్ పాపులర్ అయిపోతాడు. అసలు చాలా ఫేమస్ అయిపోతాడంట. ప్రతి చోట ఈడి గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సైకో కిల్లర్ల నుంచి కాపాడడానికి ఒక దేవుడు వచ్చాడు సిటీలో కొత్తగా అని చెప్పి. దాని తర్వాత ఈతన్ గడు ఇంటికి వెళ్ళిపోతాడు. ఈ ఇంటికి వెళ్ళి అక్కడ చూస్తే అక్కడ కేటు ఈతను లాస్ట్ లో ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారు అనుకుంటున్నారా, కలుస్తారు అంతే. మన సినిమాలో అయితే లాస్ట్ కి పాటికి పెళ్లి చూపిస్తా ఉంటారు, ఇద్దరు పెళ్లి అవుతుందని. ఆ క్లైమాక్స్ లో ఇక్కడ అదేం లేదు, వీళ్ళు జస్ట్ కలిసి ఉంటున్నారు అంతే. హ్యాపీగా జీవిస్తున్నట్టు చూపిస్తున్నారు. కానీ ఒక ఆవిడైతే తప్పించుకొని పోయింది కదా, ఎప్పుడు ఏం జరిగిద్దో మనకు తెలియదు. అదే మనోడు కేట్ని ఆపేస్తూ వెనకాల దాక్కుంటూ ఉన్నాడు. అప్పుడే ఆవిడ తప్పించుకొని వెళ్ళిపోయింది. ఆవిడ ఎప్పుడు వస్తుందో తెలియదు. అందుకే వీటితో పాటు ఎప్పుడు ఒక తుపాకీని దాంతో పాటు కేటును కూడా ఇంట్లోనే పెట్టుకున్నాడు. అది ఎప్పుడు వచ్చిందో తెలియదు. కేట్ అయితే ఎవడొచ్చినా సరే ధైర్యంగా ఫైట్ చేసిద్ది కదా, సో ఇంట్లో పెట్టుకున్నాడు. ఇప్పుడైతే వీడు చెత్త కుప్పలో చెత్త వేసేసి ఇంటి బయట వెళ్ళండి వేసుకుని అలా వస్తూ ఉంటాడు. అప్పుడు వీడికి మిస్సింగ్ పోస్టర్ కనిపించింది ఈడిదే. సేమ్ అదే సినిమా స్టార్టింగ్ లో మనం అమాండా వీళ్ళ అక్క వల్ల పోస్టర్ చూసాం, అలాంటిదే ఈడిది కనిపించింది. ఇప్పుడు ఈడేదైనా చేసి అట్లీస్ట్ చేతిలోనే అలా పెట్టుకున్నట్టుగా తుపాకాడు. ఆ తుపాకు కూడా తీసే గ్యాప్ ఈ లోపే వాళ్ళు ముసుగేసి తీసుకెళ్లిపోయి అదే ఇంజెక్షన్ బయలు ఇంజెక్షన్ వేసేసి కట్ చేస్తే వీడిని చైన్లతో కట్టేసి ఆడ పెట్టుంచుతారు. ఏమవుతుందంటే ఇప్పుడు ఆక్షన్ అవుతుంది, వీడిని ఎవడు కొనుక్కుంటారా అని. వీళ్ళందరూ సైకోకి వెళ్ళండి, లేకపోతే ఒక్కటే ఉందనుకుంటున్నా వెబ్సైట్ అలాంటిదే. ఇప్పుడు ఏదైనా యూట్యూబ్ ఛానల్ వెబ్సైట్ ఏదైనా పాపులర్ అయింది అనుకోండి, సేమ్ అలాంటిది ఎంతమంది పెడతారు. ఇప్పుడు వీళ్ళ వెబ్సైట్ పాపులర్ అయింది, సో అమెరికాలో ఉన్న సైకోగాళ్ళందరూ సేమ్ బిజినెస్ లోకి వచ్చేసారు. ఇప్పుడు వాళ్ళందరూ ఆక్షన్ వేసుకున్నారు, వీడు నాకే కావాలని. ఎందుకంటే ఇప్పుడు పాపులర్ కదా, ఈయన కోస్తా అంటే కోట్లు ఇస్తారు. అయితే లాస్ట్ గా గెలిచింది మాత్రం ఈవిడే. తప్పిపోయి పారిపోయేలా ఈవిడ కాక ఇంకెవరు కొంటారు, ఈవిడ వచ్చి ఈయన కొనుక్కుంటుంది. వీళ్ళల్లో ఒకరిని చూస్తే గుండుగాడు ఆ మాత్రం ఉంటది. ఈడో చెప్తాడు మాకు చెయ్యాలని ఉన్నదేందయ్యా, పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇందులో, అందుకే నేనేం చేయలేదు, బిజినెస్ లో ఇన్వాల్వ్ అయిపోయి నేను కూడా, నువ్వైతే ఇంకేం చేసినా మమ్మల్ని ఆపలేవుగా అని అంటాడు. అంతే, అక్కడతో సినిమా అయిపోద్ది. వీడియో వస్తే లైక్ చేయడం మర్చిపోద్ది. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.